వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మొత్తానికి అఘోరి వర్షిని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఆత్మార్పణ చేసుకోబోతున్నామంటూ వాళ్ళొక బెదిరింపులాగా లేదంటే బ్లాక్‌మెయిల్ లాగా చెప్పడం జరుగుతుంది. అంటే మీడియా మొత్తం మా మీదే ఫోకస్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ వేరే ఇష్యూలే లేవా? మమ్మల్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. లేదా ఇంకా మా చావే మీరు కోరుకున్నట్లయితే ఇంకా మా మీద ట్రోలింగ్ చేయండి. మీరు ఇలానే చేస్తూ ఉంటే మేము మాత్రం ఆత్మార్పణ చేసుకుంటాం. పెట్రోల్ కూడా రెడీగా ఉందంటూ అఘోరి, వర్షిని కలిసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వారిద్దరూ కేదార్‌నాథ్‌లో కలిసి జీవనం సాగించబోతున్నట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది. మా జోలికి ఎవరు రావద్దు. మేము ఎవరికీ జోలికి రాము. మేము తెలుగు రాష్ట్రాల్లో అడిగే పెట్టమంటూ చెప్తుంది. అయితే అఘోరి గతంలో తెలుగు రాష్ట్రాల్లోకొచ్చింది అసలు దేని మీద? సనాతన ధర్మం మంట కలిసిపోతుందంటూ అఘోరి ఆ రోజు దానికోసం ఆత్మార్పణ చేసుకుంటానంటే తెలుగు రాష్ట్రాల పోలీసులు వారించి అదుపులోకి తీసుకొని ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు చట్టబద్ధంగా పోరాడండి అంటూ సర్ది చెప్పి తనను వేరే రాష్ట్రాలకు పంపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి అఘోరి చేసినటువంటి అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు, ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటి నేపథ్యంలోనే కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులకు భయపడి అఘోరి ఆ వర్షిని తీసుకొని వెళ్ళిపోయినటువంటి అఘోరి అనిగా చెప్పబడే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోకి రావడానికి అడుగు పెట్టడానికి భయపడే ఇప్పుడు కేదార్‌నాథ్ పారిపోతున్నాడా అంటే అవుననే మాట కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏం చెప్పారు, ఆత్మార్పణ చేసుకుంటారంటూ ఎందుకు బెదిరింపులకు పాల్పడారో ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హర్ హర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా? నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? ఇక్కడ వర్షిని మాటలు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే, మీరు అఘోరి నన్ను బలివ్వబోతుందంటూ థంబ్నెయిల్స్ పెట్టుకోవడం బంద్ చేయండి. మీడియాకి వేరే పనేం లేదా? మీకు మా ఇష్యూ తప్ప ఇంకేం కనపట్లేదా? ఎందుకు మమ్మల్ని ట్రోల్ చేస్తుందంటూ వర్షిని చెప్పడం జరుగుతుంది. అమ్మ వర్షిని, నీ గురించి నీ ఫ్యామిలీ రోదన చూడలేక మీడియా వాళ్ళకి సపోర్ట్‌గా అంటే నువ్వు మోసపోయి వెళ్తున్నావంటూ నీకొక జ్ఞానోదయం కలగాలని మీడియా స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఈ మీడియా ఈ స్టాండ్ తీసుకోవడం వల్లే ఈ ఇష్యూ మీద మీడియా స్టాండ్ తీసుకోవడం వల్లే అనేక అకృత్యాలు అంటే అఘోరిగా చెప్పబడే ఆ శ్రీనివాస్ చేసినటువంటి అకృత్యాలు, మోసాలు ఏవేవైతే ఉన్నాయో ఈరోజు ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతుంది. ఈ మీడియా ముఖంగా కొంతమంది బాధితురాలు బయటికి రావడం జరుగుతుంది. ఇప్పటికే ఒక మహిళ, కరీంనగర్‌కి చెందిన ఒక మహిళ ఇప్పటికే మొదటిసారిగా బయటికి రావడం జరిగింది. ఇంకా కూకట్పల్లిలో ఒక 5గురు ఉన్నారంట. రాజస్థాన్‌లో ఒక మహిళ ఉందంట. ఇంకా పోలీసుల దగ్గర పెద్ద లిస్టే ఉంది అఘోరికి సంబంధించి. ఈ అకృత్యాలన్నీ బయటికి ఎందుకు వస్తున్నాయి? మీడియా స్టాండ్ తీసుకుంది కాబట్టే వస్తున్నాయి. మరొక పక్క మీడియా నీకు సానుకూలంగా నువ్వు మోసపోయి అఘోరి చెంతకు చేరావమ్మా తల్లి అని చెప్పి నిన్ను కాపాడడానికి ప్రయత్నించిన మీడియానే ఈరోజు నువ్వు తప్పుపడుతున్నావు. అంటే నువ్వు మేజర్ అయితే ఏదైనా చేసేయచ్చా? నీ ఫ్యామిలీని తిరస్కరించి నువ్వు వెళ్ళిపోవచ్చా అంటే ఓకే, అంతవరకు నీ ఇష్టం. కానీ నువ్వు మోసపోతుంది ఇక్కడ ఇంతమందికి అర్థమవుతుంది, నీకు మాత్రం ఎందుకు అర్థం కావట్లేదంటే తప్పు నీలో ఉందా, మీడియాలో ఉందా మాత్రం నువ్వు అర్థం చేసుకోవాలి. థంబ్నెయిల్స్ పెట్టి చేసే వాళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ సపోర్ట్ పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మాత్రం నీకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు మీడియానే తప్పు పట్టే స్థాయికి ఎదిగావంటే నీ జ్ఞానం ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము, రాబోం కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము మేము ఇవ్వడానికి ప్రాణదానం చేసుకోండి.
నీ మాటలు వింటుంటే ఒళ్ళు ఇట్లా జుగుప్సాకరంగా అవుతుంది. గగ్గురు పొడుస్తా అంటారు చూసారా? అంటే వీళ్ళు ఏంటి ఈ తెలివి లేని మాటలేంటి అనే విధంగా ఉంది. ఎందుకంటే నీ ప్రాణాలకి హాని ఉందని చెప్పేసి థంబ్‌నెయిల్స్ పెట్టి అఘోరి నిజంగా అలాంటి అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉందని ఇక్కడ వారందరికీ తెలుసు కాబట్టి, వాడు అఘోరి అని ప్రూవ్ చేసుకోవడం కోసం నిన్ను ఏదైనా చేసే అవకాశం ఉంది కాబట్టే వర్షిణిని బలిస్తున్నారంటూ కొంతమంది చెప్పడం జరిగింది. ఈరోజు అది చెప్పడం వల్లనే నువ్వు ఇంకా ప్రాణాలతో బతికున్నావు అని చెప్పి మేము నమ్ముతున్నాం. నువ్వేమో బలిస్తున్నారు, నేను మాతో సేఫ్‌గా ఉన్నా, మేము హ్యాపీగా ఉన్నాం, మా లైఫ్‌లోకి రావద్దని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. నీ ప్రాణాలను కాపాడే ప్రయత్నం మీడియా చేస్తా ఉంది. ఇంకా నువ్వు వాడితో అలానే తిరుగుతూ పోతే నేనేం చేస్తాడని తెలీదు. ఆ మీడియా సపోర్ట్ కూడా నీకు దక్కదు. నువ్వు ఈ విధంగానే మీడియా పైన మాత్రం రెచ్చిపోతే. ఇక మరొక విషయం ఏంటంటే మీరు చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నారా? వాడు నిన్ను క్లియర్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఆ అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్ను పూర్తిగా తన మాయలో పడేసుకున్నాడు. వాడికి అందరూ చెప్పినట్టు మాయలు మంత్రాలు ఇవి కాదు. నువ్వు ఏం చూసి వాడి దగ్గరకు పోయావో ఎవరికీ తెలియని అంశం. కానీ ఈ రోజున వాడి ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల నువ్వు మేమిద్దరం చచ్చిపోతాం మీరు మా జోలికొస్తే అనే రేంజ్‌లోకి వెళ్ళావంటే నువ్వు ఇంకా వాడి మాయలో ఎంత కూరుకుపోతున్నావో అర్థం చేసుకో తల్లి వర్షిణి. 100% కాళీమాత మీదొట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం. 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరన్నా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది. నేను ఈమె దగ్గర సేఫ్ గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా. మేము మీ రాష్ట్రాలలో కూడా రాం కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. ఇక్కడ వీళ్ళు ఈ రకంగా పబ్లిక్‌గా మేము ఆత్మార్పణ చేసుకుంటామంటూ ఈ అనౌన్స్‌మెంట్లు చేసి అయితే ఇక్కడ ఒక వర్షన్ మనం ఆలోచించాలి. అఘోరి మీద ఇప్పటికే చాలామంది బాధితురాలు బయటకొచ్చి మీడియా ముఖంగా వెల్లడించడం జరుగుతుంది. కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది. పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ భయం ఆల్రెడీ ఆ అఘోరిగా చెప్పబడే శ్రీనివాస్‌కు స్టార్ట్ అయింది. సో పక్కన ఉన్నటువంటి వర్షిణిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మేమిద్దరం చనిపోతాం మా జోలికొస్తే అన్నా కూడా అంటే మీ తెలుగు రాష్ట్రాలకు రావని ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అడుగు పెడితే తన మీద ఉన్న కేసులు ఎఫ్ఐఆర్ల నేపథ్యంలో వాడిని ఎక్కడ బొక్కలో వేస్తారని చెప్పేసి ఆ భయం స్టార్ట్ అయింది. ఇక్కడ వర్షిణితో పాటు ఒక సెంటిమెంటల్ గేమ్ ఆడదామని చెప్పేసి ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడు. దీంట్లో ఒక ఆటలో అట్టిపండులాగా వర్షిణిని యూజ్ చేసుకుంటున్నాడు. ఎలా అంటే వర్షిణితో సెంటిమెంట్ డైలాగులు కొట్టిస్తే మీరు మా దగ్గరకు వస్తే మీరు నిజంగానే చచ్చిపోతాం, ఈ రకంగా ఆ అమ్మాయికి ప్రాణహాని ఉందంటే నిజంగానే ఆత్మహత్య చేసుకుంటుందేమో, వీడిని వదిలిపెడితే అయిపోద్దనే ఒక ఉద్దేశంలో పోలీసులు ఉంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అంటే లోపల ఉన్న భయంతో ఈ వీడియో తనతో చేపిస్తున్నాడు. పక్కనే ఉన్న వర్షిణికి చెప్పమ్మా వర్షిణి అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు కదా, ఇది ఖచ్చితంగా ఆ వెన్నులో వణుకు పుట్టే ఎక్కడ నన్ను జైల్లో వేస్తారో, నేను చేసిన పనులకి, చేసిన మోసాలకి, ఎంతమంది మహిళలతో జీవితాలతో ఆడుకున్నది అన్నీ బయటకు వచ్చాయి కాబట్టి ఈ రోజున వీళ్ళు ఎంతగానో మీడియా ఇంత పుష్ చేస్తుంది పోలీసుని మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి అఘోరికి భయం స్టార్ట్ అయింది. ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది. తనని వాడుకొని ఆటలో అట్టిపండిలాగా వర్షిణిని వాడుకొని ఈ మోసాల నుంచి, ఈ కేసుల నుంచి ఎస్కేప్ అయిదాం అనే ప్లాన్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. పదే చెప్తున్నాడు మీ ఆత్మార్పణం చేసుకుంటాం, మీ 2 జీవితాలు బలవుతాయని చెప్పేసి ఒక సెంటిమెంటల్ ఆ జోన్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ప్రస్తుతం అఘోరి. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో. మీకు మా వల్లే ఇబ్బంది కదా, మేము అక్కడ లేము కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలలో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి
ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి. మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటిది రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము. మాకు అవసరం లేదు కూడా. చూస్తున్నాం కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట. మరి నీ వల్ల మోసపోయిన బాధితుల పరిస్థితి ఏంటి? మోకిలా పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు చెల్లదా? వర్షిని, నువ్వెలా చెప్తావు? ముందు ముందు తేలబోతుంది. పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారో నువ్వెలా ఎక్స్పెక్ట్ చేస్తావు? మీ జోలికి రారు. మీరు న్యాయంగా బతికుంటే, మీరు నిజంగానే మేజర్లు అయి ఉండి మీరు తీసుకున్న నిర్ణయం వరకు ఓకే. కానీ వాడు ఏది మోసం చేయకుండా ఉండి, ఎవరిని మోసం చేయకుండా ఉండి, ఎవరి జీవితాలతో ఆడుకోకుండా ఉండి, సనాతన ధర్మం పేరు చెప్పుకొని అఘోరీ వేషం వేసుకొని మహిళతో ఆడుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీ జీవితాన్ని మీకు వదిలేసేవాళ్ళు. కానీ ఈ రోజున అది జరగలేదు. నువ్వు వాడి మాయలో పడిపోయినావు. నీ గురించి నీ మాట్లాడదలుచుకోలేదు. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి దొంగనాకు వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ కేసులలో ఆల్రెడీ తప్పు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చి ఇక్కడ బొక్కలు వేస్తున్నారు. నువ్వు ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉంటున్నట్టు నిన్ను పట్టుకోవడం పెద్ద విషయం కాదు పోలీసులకి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో ఖచ్చితంగా పోలీసులు నీ మీద యాక్షన్ తీసుకోవడం ఖాయం. నువ్వు ఏ బెదిరింపులకు పాల్పడినా వర్షిని ఎలా కాపాడుకోవాలో తెలుసు. మీరు ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించినా చట్టం తన పని తాను మాత్రం చేసుకోకుండా పోదు. ఎందుకంటే తప్పు చేసిన వారిని శిక్షించడమే చట్టం పని. సో నువ్వు చేసిన లొసుగులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ భయంతో నువ్వు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టదలుచుకోలేదు. ఆ భయం నీకు ఖచ్చితంగా నీ మాటల్లో తెలుస్తుంది. పక్కన ఉన్నటువంటి అమ్మాయితో సెంటిమెంట్లు గేమ్ ఆడిస్తున్నావు, అది క్లియర్గా తెలుస్తుంది. నువ్వు ఈ రకంగా ఇంకా అమ్మాయిని మోసం చేసి ఇలానే సెంటిమెంట్లుగా బెదిరింపులకు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి ఏదో కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేద్దామని ట్రై చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు. అఘోరిగా చెప్పబడే శ్రీనివాస్, క్లియర్గా గుర్తుంచుకో, నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళ్ళక తప్పదు. ఇంకా ఇది కాదని నీ సొంతంగా నిర్ణయాలు తీసుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకునే ప్రయత్నాలు ఇవన్నీ మానుకో. ముందు ఖచ్చితంగా మానుకోవాలి. ఆ అమ్మాయి విషయం, ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తను కూడా చనిపోయేదాకా తీసుకొచ్చి చేస్తే మాత్రం దీనిపైన ఇంకా వెరీ స్ట్రాంగ్ యాక్షన్ ఉండబోతుంది నీ మీద. ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు కానీ మీ మీద పెట్టిన కేసులు నిజమైనవా అంటే జెన్యునా కాదా ఫేకా అనేవి పోలీసులు చూసుకుంటారు అవి. సో నువ్వు నిజంగా ఫేక్ అయితే వచ్చి ఇక్కడ ఫేస్ చేయి. ఇక్కడ వచ్చి ఫేస్ చేసి ఆ మాటలు మాట్లాడు. అప్పుడు ఒకవేళ ఫేస్ చేసి నువ్వు జెన్యున్ అని ప్రూవ్ అయితే మీ జీవితాల్లోకి ఎవరు రాప్పుడు. ఇప్పుడు మీ ఇద్దరు ఇప్పుడైతే ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నారో అలానే బతకొచ్చు మీ ఇద్దరు కూడా. సో తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఆపు. ఇక్కడికి వచ్చి నిజంగానే నువ్వు జెన్యున్ అఘోరివి, మీ ఇద్దరు నిజంగానే ఒక మంచి రిలేషన్లో ఉన్నారు. నువ్వు ఎవరిని మోసం చేయలేదు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయలేదు, ఎంతమంది మహిళలను మోసం చేయలేదు. నువ్వు నిజంగా సనాతన ధర్మం కోసమే ఈ రకమైనటువంటి చర్యలు చేస్తున్నావు అని నిజంగా నువ్వు జెన్యున్ అయితే ఈరోజు వచ్చి ఇక్కడ పోలీసుల విచారణలో హాజరవు, తెలుగు రాష్ట్రాల్లోకి రా, అప్పుడు తెలుస్తుంది.